హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఫ్రెండ్స్, సింగరేణికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ గురించి ఈ రోజు మన వీడియోలో చాలా డీప్గా డిస్కస్ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సరే, ఇక ఒకసారి విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ మధ్య కాలంలో మనకు సింగరేణికి సంబంధించి ఒక న్యూస్ అయితే పేపర్లో వైరల్ అయింది. ఆ న్యూస్ ఏంటంటే, ప్రజెంట్ సింగరేణి సంస్థ వచ్చేసి మనకైతే ఇక్కడ రన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఉన్నటువంటి ఉద్యోగులు యాజ్ వెల్ యాజ్ సింగరేణికి సంబంధించినటువంటి ఓపెన్ క్యాస్ట్లు, సింగరేణికి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ మైన్స్ అన్ని కూడా తగ్గబోతున్నాయి. భవిష్యత్తులో సింగరేణి ప్రశ్నార్థకము అని చెప్పేసి మనకైతే న్యూస్ రావడం జరిగింది. సో ఈ న్యూస్ లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అని చెప్పేసి మనమైతే క్లారిటీ చేసే ప్రయత్నం చూద్దాం. సో ఇందులో చూసుకున్నట్లయితే మొత్తం ప్రజెంట్ గా మనకు సింగరేణి వచ్చేసి దాదాపుగా మనకు ఏర్పడి ఒక 100 సంవత్సరాల దాకా అయితే అవడం జరుగుతుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే టోటల్ గా మనకు ఒక 22 అండర్ గ్రౌండ్ మైన్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఒక 20 ఓపెన్ క్యాస్ట్లు అయితే ఉండడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ సింగరేణి వచ్చేసి 42 మైన్స్ అయితే రన్ చేయడం జరుగుతుంది. ఈ 42 మైన్స్ లో కూడా ప్రజెంట్ కార్మికుల సంఖ్య ఎంత ఉందంటే దాదాపుగా 45,000 అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కొన్ని మైన్స్ అయితే చాలా చాలా ఓల్డ్ మైన్స్ గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే రానున్న క్రమంలో మనకు సింగరేణికి సంబంధించి ఒక 6 మైన్స్ అండర్ గ్రౌండ్ మైన్స్ అయితే మూతపడుతున్నట్టు మనకు చెప్పడం జరుగుతుంది. ఇవి మూతపడడం వల్ల సింగరేణి కార్మికుల సంబంధించిన సంఖ్య తగ్గుతుంది. దానివల్ల ఉద్యోగాలు కొంచెం ఎఫెక్ట్ కావచ్చు అని చెప్పేసి మనకైతే ఆ న్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మనకు సింగరేణికి సంబంధించి మైన్స్ అయితే మూతపడతా ఉంటాయి. అక్కడ బొగ్గు నిల్వలు ఎక్కువైతే తక్కువ ఉన్నాయో అవి కంప్లీట్ చేసిన తర్వాత వాటిని అయితే మూసేయడం జరుగుతుంది. కానీ దానికి కరస్పాండెంట్ గా సింగరేణి వచ్చేసి మనకు కొత్త మైన్స్ ను కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది ఎప్పటికప్పుడు అది జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ పాత మైన్స్ మనకు క్లోజ్ అయినా సరే కొత్త మైన్స్ అయితే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ సింగరేణికి సంబంధించి ప్రజెంట్ మనకు ఒక 20 ఓపెన్ క్యాస్ట్లు ఉన్నాయి. సో సింగరేణి ఇప్పుడు ప్రజెంట్ గా ఏం చేసిందంటే అండర్ గ్రౌండ్స్ కంటే కాకుండా మనకు ఓపెన్ క్యాస్ట్ల పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అంటే మనకు రానున్న కాలంలో సింగరేణికి సంబంధించి కొత్త ఓపెన్ క్యాస్ట్లు అనేది ఎక్కువ అయితే రావాల్సి ఉంటుంది, వస్తాయి కూడా. ఈ కొత్త ఓపెన్ క్యాస్ట్లు రావడం వల్ల ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఎక్కువ జాబ్స్ వస్తాయి. అంటే జాబ్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటాయి తప్ప తగ్గే ఛాన్స్ అయితే ఉండదు. సో ఇలా సింగరేణికి సంబంధించి మనకు తెలంగాణ రాష్ట్రంలోనే గనులు ఉన్నాయి. అప్పుడప్పుడు సింగరేణి వచ్చేసి మనకు అవుట్ సైడ్ స్టేట్ లో కూడా గన్స్ కు సంబంధించి కొన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే అట్ ప్రజెంట్ సింగరేణికి సంబంధించి ఒకే ఒక ఎక్స్ట్రా గన్ ఉంది, అది కూడా ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. దాని పేరు వచ్చేసి నైని మైన్స్. సో అలా ఒకటే సింగరేణికి సంబంధించి ఎక్స్ట్రా ఉంది. సో ఈ సింగరేణికి సంబంధించిన మైన్స్ కి తగ్గడానికి కారణం ఏంటంటే మనకు గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ సింగరేణి వేలంలో అంటే గనుల వేలంలో పార్టిసిపేట్ చేయదు అని చెప్పేసి నిశ్చయించుకుంది. ఈ గనుల వేలం ఎవరు వేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది. ఈ గనుల వేలంలో పార్టిసిపేట్ చేస్తే మనకు కొత్త గనులు వస్తాయి. అలా సింగరేణికి సంబంధించి కొన్ని గనులు అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మనకి ఏం చెప్పిందంటే అందులో పార్టిసిపేట్ చేయదు. పార్టిసిపేట్ చేస్తే సింగరేణి వచ్చేసి ప్రైవేటీకరణ ఒకవేళ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి పార్టిసిపేట్ చేయొద్దన్న. సో దానివల్ల ఇక్కడ గనులు మనకి ఇంక్రీజ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆ పేపర్ న్యూస్లో అయితే మనకు చెప్పడం జరిగింది. సో అది మనము కొంతవరకు కరెక్ట్ అనొచ్చు, కొంతవరకు రాంగ్ అనొచ్చు తప్ప అదే మనము కరెక్ట్ అయితే అనడం చెప్పలేము. సో సింగరేణికి సంబంధించి రానున్న కాలంలో ఇప్పుడు ప్రజెంట్ గా మనకు వర్క్ అవుతున్నటువంటి 42 గనులు తగ్గినా సరే దాని కాన్సిక్వెన్స్ గా కొత్త వేస్తా ఉంటాయి. దానికి సంబంధించి సింగరేణి కొత్తగా మనకు ప్లాంట్స్ ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సోలార్ ప్లాంట్స్ అంటే రామగుండంలో యాజ్ వెల్ యాజ్
జైపూర్కి సంబంధించినటువంటి కరెంటు ప్లాంట్స్ అంటే ఏంటి, ఇంకా రానున్న కాలంలో చాలా ప్లాంట్స్ అయితే ఇంక్రీజ్ చేయబోతుంది. దానివల్ల ఏదో రకంగా ఇక్కడ జాబ్స్ వచ్చేసి పెరుగుతూ ఉంటాయి. మైన్స్ ఒకవేళ మూతపడినా సరే కొత్త ఓపెన్ క్యాస్ట్లు కొత్త మైన్స్ అయితే అవి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఈ న్యూస్ వచ్చేసి చూసిన తర్వాత చాలా మంది కొంచెం నన్ను అడగడం జరిగింది, ఇది నిజమేనా ఇంకేమైనా అవుతుందంటే. అఫ్ కోర్స్ దీని ఎఫెక్ట్ మనం ఇప్పుడే చెప్పలేం, రానున్న కాలంలో అది చెప్పచ్చు. అది కూడా మనకు అక్కడ చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు. ఈ సమస్య ఇప్పుడే స్టార్ట్ కాదు, ఈ సమస్య ఒక 20 సంవత్సరాల తర్వాత మేబీ తగ్గవచ్చు అన్నారు. సో 20 సంవత్సరాల లోపు సింగరేణి అక్కడ ఖాళీగా అయితే ఉండదు, వాటికి సంబంధించినటువంటి ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. సో పాత మూసినా సరే కొత్త అనేది తెరుస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ న్యూస్ చూసి మీరేం టెన్షన్ పడద్దు. సో మీరు మీ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అదేవిధంగా మనకు సింగరేణి చాలా క్లియర్గా చెప్పింది. సింగరేణికి సంబంధించినటువంటి మనకు అప్కమింగ్లో చాలా జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు మీ ఆ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. థ్యాంక్ యూ.